నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు 2026 మార్చి రాబోతుంది. ఏంది దీని ప్రత్యేకత? మన కేంద్ర మంత్రి గత కొన్ని సంవత్సరాల క్రితం అమిత్ షా గారు ప్రకటన చేశారండి. కేంద్రంలో దేశం నుంచి ఈ మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేస్తాం, నిర్మూలిస్తాం, సమూలంగా నిర్మూలిస్తాం ప్రకటించాడు. ఈరోజు ఆ వైపుగా దాదాపుగా విజయం సాధించాడు. జయహో అమిత్ షా అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు, దేశభక్తి కలిగినటువంటి నాయకుడు ఆయా పదవుల్లో ఉంటే, ఈ దేశం నాది, ఈ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ధ్యేయం కలిగిన నాయకులు ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు అనేదానికి ఈ సంఘటన ఉదాహరణ. చివరిగా మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ, చివరి అగ్రనేత అని చెప్పుకోవచ్చు ఆయన్ని. మొన్న 20 మంది మావోయిస్టులతో ఆయుధాలతో లొంగిపోయినాడు. దీంతో దాదాపుగా మావోయిస్టు చరిత్ర ముగిసినట్లే. మరి 2014 దాకా మావోయిస్టు పార్టీ చెలరేగిపోయింది, అనేక దాడులు చేసింది. కానీ దాన్ని ఎందుకు నిర్మూలించలేకపోయినాయి? చిత్తశుద్ధి లేని వ్యక్తులు, ఒక సిద్ధాంతం లేని ప్రభుత్వం ఉంటే అట్టుంటుంది. ఒక దేశభక్తి కలిగి చిత్తశుద్ధి ఉండి దేశాన్ని బాగుపరచాలి, దేశాన్ని ప్రశాంతంగా ఉంచాలి, దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని నాయకులు కనుక ఉంటే ఇట్లా ఉంటుంది. అనుకున్నది సాధించి చూపించాడు ఈరోజు అమిత్ షా. ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ మావోయిస్టు పార్టీని నిషేధించాల్సిన పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, దాన్ని ఆ సిద్ధాంతాన్ని వ్యాపింపజేయచ్చు, దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. చివరిగా వాళ్ళు ఏమనుకుంటారో చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం, అందరికీ స్వేచ్ఛ హక్కు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక మావోయిస్టు పార్టీని నిర్మూలించడం ఏంటి? అంటే ఈ దేశంలో ఒక్కసారి మావోయిస్టు పార్టీ చరిత్రను గమనించాలి. ఈ మావోయిస్టు పార్టీ మొదట పీపుల్స్ వార్ గ్రూప్గా ఉండింది. ఇది తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఒక్కసారి దీని చరిత్ర పరిశీలిద్దాం. దీని చరిత్ర కనుక మనం పరిశీలించినట్టయితే 1980 ఏప్రిల్ 22న కొండపల్లి సీతారామయ్య చేత స్థాపించబడినటువంటి మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ. అసలు దీని మొట్టమొదటి స్లోగన్, దీని సిద్ధాంతం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. చూడండి, దీని స్లోగనే, దీని సిద్ధాంతమే ఎంత భయంకరంగా ఉందో. నెత్తురు కూడు మీద రాజ్యాధికారం సాధిస్తారు వీళ్ళు. అంటే తుపాకీ గొట్టం ద్వారా, అంటే చంపడం ద్వారా రాజ్యాధికారం సాధించాలి. ఇది వీళ్ళ ప్రధాన సిద్ధాంతం. 1980లో ఏర్పడినటువంటి ఈ పీపుల్స్ వార్ గ్రూపు తన హత్యాకాండను మొదలుపెట్టింది 2004 దాకా. 2004లో సిపిఐ మావోయిస్ట్ పార్టీలో విలీనమై మొత్తం మావోయిస్ట్ పార్టీగా మారిపోయింది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన హత్యలు, పోలీసు దాడులు, కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 1985 యాదగిరి రెడ్డి హత్యతో వీళ్ళ హత్యాకాండ మొదలైందండి. 1987 ఆళ్లగడ్డ 6 పోలీసులను కాల్చి చంపారు. 1991 అదే ఆళ్లగడ్డలో 4 పోలీసులను కాల్చి చంపారు. 2000 సాక్షాత్తు హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి గారిని మందుపాత్ర పేజీ చంపేశారు. 2003 అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని క్లైమోర్ మైన్స్ పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. 2010, 2008 బలిమెల పోలీస్ శిక్షణ కేంద్రం పైన దాడి చేసి 38 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కాల్చి చంపారు. 2010 దంతెవాడ సిఆర్పిఎఫ్ జవాన్లపైన దాడి చేసి 76 మందిని చంపారు. 2013 దర్భాఘాట్ గురుచరణ్ శుక్లా, మహేంద్ర కర్మ వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు 27 మందిని కాల్చి చంపారు.
2017 సుక్మా దాడి 25 మంది జవాన్లను మందుపాత్రలు పెట్టి పేల్చి తర్వాత కాల్చి చంపారు. 2023 సుక్మా బీజపూర్ సరిహద్దుల్లో మళ్ళా మందుపాత్రలు పెట్టి 22 మంది జవాన్లు చంపారు. నేను చెప్పిన వాటిల్లో ఇవి కొన్ని ముఖ్యమైన మాత్రమే. అనేక ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి హత్యాకాండలు మావోయిస్టులు చేశారు. దీంతో పాటు ఇన్ఫార్మర్ల నెపంతో అనేక మంది అమాయకులైన గిరిజనులు చంపారు. ఈ విధమైన హత్యాకాండ కొనసాగితే దేశం సుభిక్షంగా ఉంటుందా, ప్రశాంతంగా ఉంటుందా, మన దేశానికి ప్రపంచ దేశాల్లో స్థానం ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఇలాంటి రక్త పిశాచాలను నిర్మూలించటం తప్ప రైటా? అమిత్ షా గారు చేసింది మంచి పని కాదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.